ఇప్పుడు మాక్సిమం మోకాళ్ళ నొప్పులు అంటే సర్జరీ అయిపోతుంది. అంటే 45-50 లోపలనే సర్జరీస్ చేస్తున్నారు. ఎందుకు ఎక్కువ మోకాళ్ళ సర్జరీలు ఎక్కువైతున్నాయి? చెప్పాను కదా, ఇండియన్ టాయిలెట్కి వెళ్ళకపోవడం వల్ల. ఇండియన్ టాయిలెట్కి వెళ్ళకపోవడం వల్ల మీ ఇంటెస్టైన్ అనేది ప్రాబ్లం వచ్చేసి మీ బోన్స్ అనేటివి వీక్ అయిపోతున్నాయి. అక్కడ ఉన్న నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోతుంది, అక్కడ ఉన్న మజిల్స్ వీక్ అయిపోతున్నాయి. ఒక చిన్న నొప్పిని తట్టుకోగలిగితే అన్నీ తట్టుకోగలుగుతాం. చాలా సెన్సిటివ్ అయిపోయింది మైండ్. కొంచెం నొప్పి వచ్చేసరికి కదలకుండా కూర్చోవడం వల్ల అక్కడ ఉన్న మజిల్స్ ఇంకా పట్టేసుకుపోతాయి. అక్కడ ఉన్న మజిల్స్కి బ్యాండేజ్ వేస్తాం, నీ క్యాప్ వేస్తాం. వేసేసరికి అక్కడ ఉన్న మజిల్స్ అంతా ఇంకా స్టక్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి అక్కడ ఉన్న బోన్ డెన్సిటీకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయేసరికి బోన్ వీక్ అయిపోతుంది. మా దగ్గర వచ్చే వాళ్ళందరికీ గుంజులు తిప్పించి పంపిస్తాం. మా దగ్గరకు వచ్చే వాళ్ళకు 2 నిమిషాల్లో నీ పెయిన్కి రిజల్ట్. 2 నిమిషాలు. కొన్ని వీడియోస్ ఉన్నాయి, చూడండి ఒకసారి. డాక్టర్ క్యాతన్ ఆరోగ్య కేంద్రాన్ని కొట్టేసి నీ పెయిన్స్ కని కొడితే కొన్ని వీడియోస్ వస్తాయి. జస్ట్ ఈ 2 కాళ్ళు 2 చేతులని చెప్తాం. బాడీ విధానం ఇక్కడనే చెప్తుంది. మనం మానేజ్ చెప్పొద్దు, కానీ భగవంతుని యొక్క సృష్టి చాలా గొప్పది. అది అర్థం చేసుకునేదానికి ఈ సైన్స్ ఇంకొక 1000 సంవత్సరాలు అయితే కూడా అర్థం కాదు. అది అర్థం చేసుకుందనుకో ప్రతిదానికి సొల్యూషన్ దొరుకుతుంది. ప్రతిదానికి సొల్యూషన్ దొరికితే టెక్నాలజీకి విలువ లేదు. కాబట్టి టెక్నాలజీ పెరగాలి, రవాణా పెరగాలి, అన్నీ పెరగాలి ఇక్కడ. కాబట్టి హాస్పిటల్ డెవలప్ అవ్వాలి, అన్ని డెవలప్. ప్రకృతి మాత్రం డెవలప్ అవ్వకూడదు. అది అవ్వదు కూడా కదా, ఎక్కడున్నది అలాగే ఉంటుంది. ఓకే, ప్రకృతి యొక్క గొప్పతనం తెలుసుకుంటే ఖచ్చితంగా ప్రతి దానికి ఆన్సర్ చెప్తుంది. ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ చేస్తుంది. సునామీ వచ్చింది, ముంగటికి వాటర్ వచ్చింది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అంతే తప్ప ముందరికి అలాగే రాలే కదా. అలాగే వస్తుండే ఎంత ఉందండి భారతదేశం? 1/4 అండి భూమి ఉన్నది మనకు. వాటర్ ఎంత ఉందంటే ఒక్కసారి వచ్చి కదంటే భూమి ఎంత అండి కొట్టుకుపోవడానికి. ఒక్కసారి ఆలోచించండి ప్రకృతి యొక్క వినాశనం ఎలా ఉంటుందని. కరోనా వచ్చింది, గాలిలో వచ్చింది, గాలిలో పోయింది కదా. ఏ సైన్స్ కూడా దాన్ని డిజాల్వ్ చేయలే కదా. ఇప్పుడున్న సైన్స్ ఏమైనా దాన్ని డిజాల్వ్ చేసిందా? గాలిలో వచ్చింది, గాలిలో పోయింది. ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఫుడ్ నుంచి పాయిజన్ అవుతుంది. మళ్ళీ ఆ ఫుడ్ తినే, మంచి ఫుడ్ తినే కదా మళ్ళీ సరి చేసుకుంటాం మనం. ఎక్కడ అంటే ఒక సామెత పాత వాళ్ళు, ఈ సామెతలు ఈ సైన్స్కి నచ్చదు. ముళ్ళును ముళ్ళుతోటి తీయాలి. అంటే ఎలా అంటే ఒక కాలికి ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఇంకొక పిన్నిస్ పెట్టి తీస్తుంటాం. ఇప్పుడు సైన్స్ కూడా అదే సార్, డోస్ యాంటీ డోస్ అంతే. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి చెప్పుకుంటే. కాబట్టి ప్రతి డిసీజ్కి మోకాళ్ళ నొప్పి ఒక్కటే కాకుండా ప్రతి డిసీజ్కి రీజనరేట్ అయ్యే ఇది ఉంటుంది అనమాట. బాడీకి సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ ఉంటుంది. అది కానీ తెలుసుకోగలిగితే ప్రతి డిసీజ్కి ఆన్సర్ దొరుకుతుంది. ఆయుర్వేదంలో ఇంకా చాలా గొప్పగా చెప్పబడింది. కాబట్టి ఆయుర్వేదమైనా కానీ నాడీ వైద్యమైనా సరే ఆ గొప్పతనాల గురించి తెలియాలంటే కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు, ఇంకా అక్కడక్కడ వైద్యం చేసేవాళ్ళు. కొంతమంది క్యాన్సర్కి మెడిసిన్స్ ఇస్తున్నారు ఇప్పటికీ. ఇంతకుముందు ఆర్థర్ గారు చెప్పారు, అలాంటి వాళ్ళు చాలా ఉన్నారు. ఇప్పుడు నారాయణమూర్తి అని చెప్పేసి కర్ణాటక శివమొగ్గ దగ్గర ఒక ఆయన ఉండే, అవునా, చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే విదేశాల నుంచి వచ్చి వైద్యం తీసుకొని పోయేది. నేను కూడా వెళ్ళాను ఆ ప్లేస్కి. మీరు వెళ్ళారు కదా, ఒకటి చెప్పండి మరి. అలాంటి వైద్య విధానాన్ని గవర్నమెంట్ వెళ్ళి మీరు చేసేది చేసుకుంటూ ఇది ఇవ్వడం తప్ప. ఓకే, అలోపతి తప్పు పడట్లేదు, నేను ఇక్కడ ఆయుర్వేద తప్పు. మీరు ట్యాబ్లెట్ ఇవ్వండి, ఆపరేషన్ చేయండి, ఇది కూడా ఒక సపోర్టింగ్ ఒకటి ఇవ్వండి, తీసుకోమని చెప్పండి. తప్పేముంది? మొక్కలే కదా, ప్రాణాన్ని తీసే మొక్కలైతే మనం తినే ప్రతి ఫుడ్ కూడా పాయిజన్ కిందకే కదా. ఎందుకు తినడం అనేది సైంటిఫిక్గా ట్యాబ్లెట్లు వేసుకొని కడుపు నింపుకుందాం కాదు కదా. క్యాన్సర్ని కూడా తగ్గించచ్చు. క్యాన్సర్ ఆయుర్వేదంలో క్యాన్సర్ నథింగ్. ఇప్పుడున్న అలోపతి సిస్టమ్కి పెద్ద డిసీజ్ అది, కానీ ఆయుర్వేదంలో నథింగ్ అని చెప్తున్నాను నేను. మళ్ళీ ఏ ఆయుర్వేద డాక్టర్ తోటికి వెళ్ళినా సరే క్యాన్సర్ పెద్ద డిసీజ్ అని చెప్పమని చెప్పండి. ప్రకృతిలో ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ కూడా ఏ డిసీజ్ని అయినా సరే చాలా సింపుల్గా తీసుకునే వాళ్ళే ఉన్నారు అర్థం చేసుకుంటే. కొంతమందికి అర్థం కాని వాళ్ళకు ఇది కష్టం అండి, ఆ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తారు. ఇప్పుడు నేను కూడా యాక్సిడెంట్ అయితే ఆ హాస్పిటల్కి వెళ్ళమని చెప్తాను. నేను ఆయుర్వేద వైద్యం కొంచెం కట్టుకోమని చెప్పాను. నేను బ్లీడింగ్ అవుతుంది అంటే చక్కగా హాస్పిటల్కి వెళ్ళి కుట్లేసుకోమని చెప్తాను. 3rd-4th స్టేజ్లో కూడా క్యాన్సర్ కంట్రోల్ చేయొచ్చు. స్టేజ్కి సంబంధం లేదండి. క్యాన్సర్లు ఇప్పుడున్న ఇంత టెక్నాలజీ కూడా క్యాన్సర్లు 4th స్టేజ్లోనే గుర్తిస్తున్నారు చాలామంది. ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు చెప్పండి, ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు ప్రికాషన్స్ తీసుకోమని చెప్పండి, అన్ని ఫస్ట్ ఎయిడ్ లాగా చేయండి. లేదు 4th స్టేజ్ వచ్చేదాకా వెయిట్ చేయాలి, అప్పుడు సర్జరీ చేయాలి, కీమోలు ఇవ్వాలి, అన్నీ చేయాలి. ఆయుర్వేద విధానంలో కీమో లేదు. అదే శివమొగ్గలు ఎంత కొన్ని లక్షల కోట్ల మంది బతుకుంటారు నాకు తెలిసి. ఎంత ఇచ్చాడండి ఆయన? 400 రూపాయల క్యాన్సర్ మెడిసిన్ ఇచ్చారండి. నేను వెళ్ళాను ఒకసారి, ఏం చేస్తున్నారు చూద్దామని వెళ్ళాను. 400 రూపీస్కి క్యాన్సర్కి మెడిసిన్స్ ఇచ్చారు. పేషెంట్ అవసరం లేదు,
ఎలాంటి క్యాన్సర్ ఉన్నా మళ్ళీ అక్కడ ఎలాంటి క్యాన్సర్ ఉన్నా ఒకటే టైప్ ఆఫ్ మెడిసిన్స్. ఆయుర్వేదం యొక్క గొప్పతనము అలాంటి వాళ్ళతో ఉన్నది ఎక్కడ పోయిందండి. ఆయన పోయారు, ఆయనతో పాటు అది కూడా పోయింది. ఇలా ఆయుర్వేదం యొక్క నాడి వైద్యం యొక్క గొప్పతనాలన్నీ కూడా కనుమరుగైపోవడం వల్ల మనకి ఈ రోజు ఈ దుస్థితి పట్టింది.